హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. మీకు తెలుసా, నువ్వులే కాదండి, దాని నుంచి నూనెను తీసాక వచ్చిన పిప్పులో కూడా పోషకాలు ఉంటాయని. కొవ్వులేని ఈ తెలగపిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. తెలగపిండితో కూరలే కాదండి, వడియాలు కూడా పెట్టుకోవచ్చు అని మీకు తెలుసా? తెలగపిండిలో ప్రోటీన్, ఐరన్, పోలిక్ యాసిడ్, కాల్షియాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలానే ఈ తెలగపిండిని తరచుగా తినడం వలన బాడీలో ఉన్న వీక్నెస్ ని తగ్గించి యాంటీ బూస్టర్ గా పనిచేస్తుంది. మరి అస్సలు లేట్ చేయకుండా తెలగపిండితో వడియాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. తెలగపిండి అసలు మనకి ఏ విధంగా తయారవుతుందంటే, నువ్వులను నూనె ఆడించుకోగా మిగిలిన పిప్పుతోనే ఈ తెలగపిండి తయారవుతుందండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకొని ఫస్ట్ ఒక కప్పు తెలగపిండిని వేసుకోవాలి. తర్వాత ఇదే కప్పుతో 3/4 కప్పు వరకు తెలగపిండిని వేసుకోవాలి. ఇది వెయిట్ లో చెప్పాలంటే కేజీన్నర తెలగపిండి అండి. ఇప్పుడు తెలగపిండిని మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి. నీళ్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటెను తీసుకొని ఇప్పుడు ఈ తెలగపిండి నీళ్లు కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ తెలగపిండిని మూత పెట్టి 2 రోజుల పాటు నాననివ్వాలి. ఒకవేళ ఈ రోజు రాత్రికి కనుక మనం పిండిని నానబెట్టుకుంటే ఈ రోజు రాత్రికి అలానే రేపు రాత్రికి కూడా ఈ పిండిని నాననిచ్చి తరువాత రోజు ఉదయాన్నే వడియాల కింద పెట్టుకోవాలి. చెప్పాలంటే పూర్తిగా 2 రాత్రులు ఈ పిండిని నాననివ్వాలండి. మూత పెట్టిన తర్వాత పిండిని కలపడం అలాంటివి ఏమీ చేయకూడదు. ఈ విధంగా తెలగపిండిని మనం 2 రోజులు నానబెట్టుకోవడం వలన తెలగపిండి బాగా నాని పులుస్తుంది. 2 రోజుల తర్వాత చూపిస్తాను చూడండి. తెలగపిండి ఈ విధంగా నాని చక్కగా ఉంటుంది. ఇందులోకి 1 కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి. పేట్లో చెప్పాలంటే ఈ కారం 100 గ్రాముల కారం అండి. ఈ కారాన్ని కూరలో వాడే కారాన్ని వేయకూడదండి, పచ్చి కారాన్ని వేసుకోవాలి. కారాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 6 నుంచి 7 స్పూనుల వరకు వాముని వేసుకోవాలి. తర్వాత 2 వెల్లుల్లిపాయలను వాటిపైన ఉన్న తొక్క అంతటిని కూడా తీసేసుకున్న తరువాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వెల్లుల్లిపాయలను కచ్చా పచ్చా కింద దంచుకొని వేసుకోవాలి. మనం ఈ వడియాలను తినేటప్పుడు ఇందులో వేసిన వాము, వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుందండి. వీటిని వేసిన తరువాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ డబ్బాలో సరిగ్గా కలవట్లేదని చెప్పి ఈ పిండి అంతటిని కూడా నేను మరొక బౌల్లో వేసుకుని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకున్నాను. ఈ విధంగా పిండి అంతా కూడా చక్కగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఒక చైర్ మీద కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ల మీద కానీ ఈ వడియాలను పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం పిండిని తీసుకొని అరచేతులు ఈ విధంగా అప్పడం కింద చుట్టుకోవాలి. ఈ విధంగా వేసుకున్న అప్పడాన్ని చైర్ పైన వేసేసుకోవడమే. ఈ విధంగా మనం ఎన్ని వడియాలైతే వస్తాయో అన్ని వడియాలను కూడా వేసేసుకున్న తరువాత ఇప్పుడు వీటిని ఒక 2 రోజుల పాటు ఎండలో ఎండనివ్వాలి. ఈ వడియాలను ఒకవైపు ఎండబెట్టుకున్న తరువాత ఈ వడియాలను మరో పక్కకి తిప్పుకొని ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఈ వడియాలను ఎండబెట్టుకోవాలి. అంతేనండి, ఈ తెలగపిండి వడియాలను చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న వడియాలను ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వడియాలను పెరుగన్నంలో కానీ లేదంటే మజ్జిగన్నంలో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.